అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేస్తాము. కావ్య ఊహాన్ లిపి. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ మా అపాలజీస్, ఒక 1 month అయింది మేము పాడ్కాస్ట్ పోస్ట్ చేసి. సో జనవరి చాలా చాలా బిజీ మంత్ అయిపోయింది మాకు. సో అందుకని పాడ్కాస్ట్ చేయలేకపోయాము. బట్ ఇప్పటి నుంచి ఊహాకి బిజీ మంత్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము. సో మా పాడ్కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఎనీవే, సో ఈరోజు మేము చూస్ చేసుకున్న కొత్త మూవీ పేరు ద గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. ఇది ఒక డ్రామా అండ్ రొమాంటిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ లవ్ స్టోరీ కదా, సో అనుకోవచ్చేమోలే. ఓకే, ఫస్ట్ హాఫ్ అలా. సో ఈ మూవీని రాసింది, డైరెక్ట్ చేసింది అందుకే రాహుల్ రవీంద్రన్. ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది రష్మిక మందానా, అను ఇమాన్యుయల్. అండ్ హీరోగా యాక్ట్ చేసిన అబ్బాయి పేరు దీక్షిత్ శెట్టి. సో ఈ మూవీకి మ్యూజిక్ ని చేసిన వాళ్ళు హేషమ్ అబ్దుల్ వహాబ్ గారు. ఎనీవే, సో ఇది 2025లో రిలీజ్ అయింది. సో నేనైతే ఒకటేసారి చూసాను, అది కూడా నిన్న రాత్రి చూసాను ఈ కావ్య మూలంగా. సో కావ్య, లిపి, మీ ఇద్దరు ఎన్నిసార్లు చూసారు? మీకు ఎలా నచ్చింది? నాకైతే మూవీ నచ్చలేదు, ముందే చెప్పేస్తాను. ఎందుకు మళ్ళీ మూవీని చూపించినందుకు కావ్య గారికి చాలా థ్యాంక్ యూ. నేను చెప్తా, అసలు నా చేతిలో ఉంటే కనుక ఇలాంటి సినిమా అసలు చూసేదాన్నే కాదు. అంటే ఈవెన్ ఏమైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూసి కూడా నాకు చూడాలని అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. అలాంటి కాన్సెప్ట్స్ నాకు పెద్దగా నచ్చవన్నమాట. కాకపోతే అక్క మహాతల్లి వల్ల చూడాల్సి వచ్చింది. అండ్ కష్టపడి ఒకటేసారి చూసా. ఇద్దరం కలిసి చూస్తాం. సో నాకు ఓవరాల్ మూవీ నాట్ బ్యాడ్. గ్రేట్ అంటే కాదు, హారిబుల్ అంటే కాదు, 1 time వాచ్ ఆ టైప్ మూవీ. సో చివరి వరకు ఎలా, ఎందుకంటే మూవీ మొత్తంలో అమ్మాయి ఇలా కామ్ గా క్వైట్ గా అనేది షిట్ అంతా తీసుకుంటూ కామ్ గా క్వైట్ గా ఉంటుంది. నేను లాస్ట్ లో చాలా రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశాను రివెంజ్ తీసుకుంటుందని. కాకపోతే లాస్ట్ లో కూడా అలానే కామ్ అండ్ క్వైట్ లా ఒక స్పీచ్ ఇచ్చి ఆపేస్తుంది. ఆ స్పీచ్ కూడా అంత మంచి స్పీచ్ ఏం కాదు, అది అంత హార్ట్ టచింగ్ అలాంటి స్పీచ్ కూడా ఏం కాదు. నేను అసలుకి ఆ అమ్మాయి అసలుకి రీజన్ చెప్పదు. లైక్ నేను ఎందుకని వదిలేసాను అనేది చెప్పదు. ఏదో నీకు జాబ్ లేదు సంథింగ్ లైక్ దట్, ఏదో ఎక్స్క్యూజ్ ఏదో ఇస్తుంది. అండ్ నీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, అదేంటి బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి నీకు అంటుంది. కానీ నువ్వు ఇలా మెంటల్లీ అబ్యూస్ చేస్తావు, కంట్రోల్ ఫ్రీక్, నాకు నువ్వు నచ్చట్లేదా, నేను హ్యాపీగా లేను అనేది అనదు. లాస్ట్ వరకు తెలియదు అబ్బాయికి, లాస్ట్ స్పీచ్ కూడా సరిగ్గా ఇవ్వదు. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం, మనం కంక్లూషన్స్ వచ్చేస్తున్నాము. బట్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరో చాలా నచ్చాడు, చూడ్డానికి చాలా చాలా బాగున్నాడు. నాకైతే ఐ డిసగ్రీ. నాకు అసలు హీరో లాగానే అనిపించలేదు, ఏదో పక్కనే సైడ్ యాక్టర్ లాగా అనిపించాడు, అండ్ విలన్ లాగా అనిపించాడు కదా. హీరో లాగా అయితే నాకైతే అనిపించలేదు. నాకైతే చాలా నచ్చాడు. సో తర్వాత ఆబ్వియస్లీ క్రూ అండ్ కాస్ట్ బాగున్నారు. రష్మిక ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది, మంచిగా యాక్టింగ్ చేస్తుంది. అను ఇమాన్యుయల్ మంచిగా ఉంది, బాగా యాక్టింగ్ చేస్తుంది. రాహుల్ రవీంద్ర కూడా ప్రొఫెసర్ లాగా పాపం బాగానే ఉంటాడు. సో ఈ స్టోరీ ఏంటంటే బేసికలీ ఈ అమ్మాయికి యాక్చువల్గా ప్రొఫెసర్ ఆ క్యారెక్టర్ కి బానే ఉంటాడు. కాకపోతే లైక్ ప్రొఫెసర్ అలా ఉండడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ప్రాబబ్లీ ఇప్పుడు ఇండియాలో కొంచెం ఏమైనా మారారేమో గానీ అప్పట్లో అయితే ప్రొఫెసర్స్ అలా మాట్లాడడము అలా అయితే ఉండేవాళ్ళు కాదు. బట్ ఆ క్యారెక్టర్, కాకపోతే అబ్బాయి యంగ్ కదా, రోల్ వైజ్ అయితే ఓకే, ఓల్డ్ ప్రొఫెసర్స్ అలానే ఉంటారు. రోల్ వైజ్ ఓకే గానీ ఏదో పేరెంట్స్ తోటి మీ అమ్మాయి మేజర్ అది ఇది అలా అయితే నాకు తెలిసి నేను ఉన్నప్పుడు అయితే ఇండియాలో అలా ఉండేవాళ్ళు కాదు ప్రొఫెసర్స్. ప్రాబబ్లీ కొంచెం మోడర్న్ ప్రొఫెసర్ అయి ఉంటాడు. అదే యంగ్ అబ్బాయి అయ్యేసరికి కొంచెం డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. ఎనీవే, సో బ్యాక్ టు స్టోరీ. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక ఎలా అంటే వాళ్ళ ఫాదర్ అందరు అబ్యూస్ చేసే వాళ్ళే చిన్నప్పటి నుంచి. లైక్ వాళ్ళ ఫాదర్ కూడా ఇమోషనల్లీ బ్లాక్ మెయిలింగ్, లైక్ వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తా అన్నా కూడా నీకు మీ అత్త ఎక్కువ ఇష్టమా నాకంటే. సో ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇలా వేరే వాళ్ళకి ఏం ట్రబుల్ ఇవ్వకుండా తనని తనే మార్చుకుంటూ ఇలాగా క్రష్ చేసినా కూడా అలానే హ్యాపీగా అలా ఉంటుంది అనమాట. సో అందుకనే ఈ అబ్బాయి కూడా అంత అబ్యూస్ చేస్తున్నా కూడా అమ్మాయి ఇనిషియల్లీ రియలైజ్ అవ్వదు. మెల్లిమెల్లిగా ఆ అమ్మాయి వేరే అమ్మాయి చెప్పినప్పుడు అప్పటి నుంచి నోటీస్ చేస్తుంది. అప్పటి వరకు ఈ అమ్మాయి నోటీస్ కూడా చేయదు ఇలాగా నన్ను ఇమోషనల్లీ అబ్యూస్ చేస్తున్నాడని. కాకపోతే నాకు నచ్చని మూవీ అంతా బాగుంది. నాకు నచ్చని పాయింట్ ఏంటంటే లాస్ట్ లో వరకు మూవీ ఎండ్ అయినప్పటికీ కూడా అమ్మాయి చెప్పదు అసలు నువ్వు ఇమోషనల్లీ అబ్యూజివ్ పర్సన్ అని చెప్పదు. ఏదో అన్ని రాంగ్ రీజన్స్ ఇస్తుంది. లాస్ట్ లో ఇలాగ నన్ను హరాస్ చేస్తానని చెప్పి స్పీచ్ ఇస్తుంది తప్పితే
అబ్బాయికి యాక్చువల్ ఫీడ్బ్యాక్ ఉండదు అసలు మూవీ మొత్తంలో. అది అదే నాకు కదా నచ్చిన నేను పాయింట్. చెప్పింది. అదే చెప్తున్నాను, నచ్చిన పాయింట్స్ అంటే మూవీ అంతా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ వరకు ఎలా ఉంటుందా అని. లాస్ట్ ఆ క్లైమాక్స్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కాదు, మూవీలో ఏముంది డిప్రెషన్ తప్ప ఆ మూవీలో ఇంకేమైనా ఉందేంటి? కానీ ఒకటి చెప్పాలంటే నాకు నచ్చిన పాయింట్ ఏం చెప్పాలా మూవీలో, ఫస్ట్ ఈ అమ్మాయి సడన్ గా చేంజ్ అవ్వలేదు. చాలా మంది పీపుల్ ఎలా ఉంటారు సినిమాలో, స్టార్టింగ్ అంతా ఇలాగా చాలా హంబుల్ గా ఇలాగా సాఫ్ట్ గా ఉండి చివర్లో రుద్రకాళి భద్రకాళి అవుతారు. ఈ అమ్మాయి చివరి వరకు తన క్యారెక్టర్ అలానే మెయింటైన్ చేసింది, సాఫ్ట్ గానే ఉండింది లాస్ట్ వరకు. తన అగ్రెసివ్నెస్ కూడా యాక్చువల్లీ చాలా సాఫ్ట్ అగ్రెసివ్. సో అది నాకు మంచిగా అనిపించింది. మూవీ మొత్తం సడన్ గా క్యారెక్టర్ చేంజ్ అవ్వలేదు. అది నేను ఒప్పుకుంటాను. లైక్ ఆబ్వియస్లీ ఫస్ట్ బ్రేకప్ అంటుంది, ఆ తర్వాత అబ్బాయి ఎందుకు ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న, ఓకే అది ఇది టైప్స్ లో అంటే అది నాకు నార్మల్ గానే అనిపించింది. నార్మల్ గా అదే టైప్స్ లోనే బిహేవ్ Yeah. చేస్తారు. సో అంతవరకు మొత్తం అంతా నార్మలే. బట్ నాకు నచ్చని మెయిన్ పాయింట్ అదే, ఆ అమ్మాయి చెప్పకపోవడం. అంత అగ్రెసివ్ గా వెళ్ళిపోయి అందరి ముందు స్పీచ్ ఇచ్చి exactly. అవన్నీ వేసినప్పుడు ఇట్స్ ఎక్స్పెక్టెడ్. నువ్వు ఇలాగా సైకోవి నువ్వు అసలుకి నాకు అందుకనే నువ్వు వద్దు అది ఇది అని చెప్తే నాకు మూవీ కొంచెం నచ్చుండేది అప్పుడు. బట్ అంత చేసి Exactly. అంత ఎండింగ్ అంత ఆ స్పీచ్ కూడా అంత మంచి స్పీచ్ కాదు, ఎండింగ్ అంత మంచి ఎండింగ్ కాదు అనిపించింది నాకు. ఓకే, ఈ అక్క అప్పటి నుంచి చెప్తుంది. సో ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను, అప్పటి నుంచి కట్ చేస్తుంది అక్క గారు. సో ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ మూవీ 2025 లో వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఈ 2025 లో రిలేషన్షిప్స్ ఇలా ఏం లేవు అసలు. మీరు ఇలా యూ నెవర్ నో, మేబీ ఇక్కడ పల్లెటూరు పీపుల్ నేను ఎవరైనా చూస్తే అటు ఇటు చూస్తే రిలేషన్షిప్స్ నాకు తెలుసు కాబట్టి I don't ఇలా think so. నాకు తెలిసి ఈ రోజులో కూడా అలా కొన్ని ఉంటాయి. ఉంటాయి ఊహ. ఏముండవు అక్క. ఇన్ఫాక్ట్ ఈ మధ్య అబ్బాయిలు ఇంకా ఎక్కువ మ్యాచ్ మ్యాన్ అలా వాళ్ళే గ్రేట్ అలాంటి ఫీలింగ్స్ కానీ ఊహ నిజంగానే ఇప్పుడు కొంతమంది ఈ ఏమంటారు ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ లో ఉన్న అమ్మాయిలు ఇంకా అలానే ఉంటారు. యా, ఇట్స్ వెరీ నార్మల్. డెఫినెట్లీ ఉంటారు. మన సర్కిల్ లేకపోతే వాళ్ళు అస్యూమ్ చేసుకోకూడదు, ఉంటారు డెఫినెట్లీ. ఏమో నాకు ఈ మోడర్న్ రిలేషన్షిప్స్ కి దీనికి కొంచెం పాతకాలంలో అయితే ఒప్పుకోవచ్చు, ఇలా అబ్బాయిలు ఇలా రిలేషన్షిప్స్ అని కాదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతే. ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా క్యారెక్టర్ అనుకో, బట్ స్టిల్ ఇట్స్ లైక్ ఒక పర్సనాలిటీ, అంతేగాని జనరలైజేషన్ కాదు సొసైటీది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే జనరల్ గా ఉంటారని మనట్లే లిపి, కాకపోతే అలాంటి అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు చింతలపూడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటున్న ఒక అమ్మాయి అనుకో, అలానే ఉంటుంది. నాకు సో చింతలపూడి వరకు ఎందుకు, నా ఓన్ ఫ్రెండ్ సర్కిల్ లోనే నాకు ఇలాంటి అబ్బాయిలు తెలుసు. మేబీ మీకు తర్వాత టెక్స్ట్ చేస్తే ఎవరో మీకు ప్రాబ్లీ తెలుస్తుంది. సో నా ఓన్ ఫ్రెండ్ సర్కిల్ లోనే ఇలాంటి అబ్బాయిలు ఉన్నారు. ఓకే. సో ఇంకొకటి చెప్పాలనుకుంటే, నాకు ఈ మూవీ ఎండింగ్ కూడా అర్థం కాలేదు. అలా అబ్రప్ట్ గా ఎండ్ అయిపోతుంది. ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్తుంది, ఏదో స్టోరీ రాస్తా అని చెప్పింది, రాస్తుంది, ఇంకెక్కడో ఉన్నానంటుంది, వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ అలానే ఉందంటుంది, కట్ అయిపోతుంది. దానివల్ల నాకు ఈ అబ్బాయిలో చేంజెస్ కానీ అలా నాకు మూవీ ఎండింగ్ అసలు అదేంటి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నాడో నాకు అర్థం కాలేదు. కనీసం లాస్ట్ ఏమైనా మెసేజ్ ఇచ్చినా బాగుండేది. వాళ్ళ అమ్మ వచ్చి కొట్టడమో, ఈ అబ్బాయి మారడమో, ఈ అబ్బాయికి అర్థం అవ్వడమో, ఏం మెసేజ్ లేదు. అబ్బాయికి ఫీడ్బ్యాక్ లేదు, అబ్బాయి మారడని మనం అనుకోవాలి. ఓకే, సో ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు అమ్మాయి. సో మేబీ నెక్స్ట్ రిలేషన్షిప్ లో కూడా ఈ అబ్బాయి ఇలానే బిహేవ్ చేస్తారు, వాళ్ళ వైఫ్ ని ఇంట్లోనే ఉంచుతాడు, అలానే ఉంచుతారు. నెక్స్ట్ రిలేషన్షిప్ లో పాపం ఇంకా ఘోరంగా తయారవుతాడు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. ఓకే, అమ్మాయి లాగా నాకు ఓ యా, ఇంకా సైకోపాత్ అయిపోతాడు. ఎగ్జాక్ట్లీ, ఇంకా కంట్రోల్ ఫ్రీక్, ఇంకా నెక్స్ట్ ఎందుకు అంటే ఓన్లీ బికాస్ ఆ అబ్బాయికి రీజన్ తెలియదు, ఏదో బ్యాక్లాగ్స్ అనే అనుకుంటున్నాడు ఇంకా స్టిల్. కరెక్ట్. కానీ నాకు అమ్మాయి సైడ్ నుంచి చూపించాడు. అమ్మాయి ఎలా అంటే ఆ అబ్బాయి తోటి లేదు కాబట్టి తను ఇండిపెండెంట్ గా ఒక జాబ్ చేసుకుంటుంది, వాళ్ళ ఫాదర్ తో రిలేషన్షిప్ మళ్ళీ నార్మల్ అయిపోయింది, తను అమాన్యుల్ తోటి ఇంకా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది, అంతే. అంతకని సీరియస్లీ లైఫ్ లో అలానే ఉంటాయి, ఏదో పెద్ద ఇలాగా బొనాన్జా లాగా చేంజ్ అయిపోదు ఇవాళకి రేపటికి. సో జస్ట్ ఆ అమ్మాయి ఒక జాబ్ చూసుకుంది, ఇండిపెండెంట్ అయింది, కాకపోతే వాళ్ళ ఫాదర్ తో ఇంకా బాగుంది, ఎందుకంటే అమ్మాయి సాఫ్ట్ నేచర్ కదా. సో అలానే వాళ్ళ నాన్నతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ ఉంది. సో నాకు ఆ రెండు క్యారెక్టర్స్, నాకు దీంట్లో క్యారెక్టర్స్ నాకేమంత, సో హీరో హీరోయిన్ ఓకే ఒప్పుకుంటాను, ఉండాలి మెయిన్ అని. నాకు ఆ పక్కన ఆ దుర్గా అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వల్ల యూజ్ ఏంటో అర్థం కాలేదు. ఈ రాహుల్ రవీంద్రన్ మీరు ఓకే ఫైన్ ప్రొఫెసర్ గా బాగున్నాడు అది ఇది అన్నారు, కానీ ఆ ప్రొఫెసర్ కి
అంత పెద్ద క్యారెక్టర్ లేదు అండ్ అవసరం కూడా లేదు అసలు దానికి ప్రొఫెసర్. దేని ఇంకా ప్రొఫెసర్ ఉన్నాడు, సో ప్రొఫెసర్ ఏమైనా చేస్తాడేమో, కాదు ఊహ అవును, కాదు. ఏమైనా మంచి రోల్ ఉంటుందేమో నేను అనుకున్నా కానీ ఏం రోల్ లేదు అసలు. కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఎలా అంటే వాళ్ళ చెప్పండి. నాన్న వచ్చి అవన్నీ వేస్తుంటే మీ అమ్మాయి మేజర్, అమ్మాయి డెసిషన్ అమ్మాయి తీసుకోవాలి టైప్స్ లో కొంచెము మోరల్ సపోర్ట్. అండ్ దెన్ కాదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చేసేసి నువ్వు నాతోనే ఉండాలి, వీళ్ళ నాన్న వచ్చేసేసి నువ్వు పెళ్లి చేసుకోవాలి అది ఇది అన్ని అన్నప్పుడు ఈ ప్రొఫెసర్ ఒక్కడు వచ్చి లేదు ఆ అమ్మాయి కూడా కొంచెం ఆలోచించుకోవాలి, ఆ అమ్మాయికి కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి టైప్స్ లో అన్ని కొంచెం ఆ అమ్మాయికి కాస్త ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎలా అంటే ఓకే నేను ఒకళ్ళు చెప్పినట్లు వినాల్సిన అవసరం లేదు, నాకు నచ్చింది నేను చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ రావడానికి ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మెనీ కాజెస్ ఈజ్ అ ప్రొఫెసర్. అండ్ ఇంకొకటి యాడ్ చేయాలంటే అతను మోడర్న్ ప్రొఫెసర్ అని మనం అనుకున్నాం కదా ఇందాక. సో ఓల్డ్ ప్రొఫెసర్స్ మేబీ ఇంకెక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఇతను మోడర్న్ ప్రొఫెసర్ కాబట్టి ఆ అమ్మాయి ఆల్రెడీ మేజర్ కాబట్టి ఏదో ఇలా పెద్ద లెక్చర్ ఇచ్చే టైప్ కాదు, జస్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి వదిలేస్తారు అంతేగాని అమ్మాయి లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే అతను మోడర్న్, సో అతను ఆల్రెడీ తెలుసు ఈ అమ్మాయి మేజర్, ఈ అమ్మాయి థాట్ ప్రాసెస్ ని ఎవరు మార్చలేరు. సో అందుకని అలానే ఉంటారు అందులో న్యాచురల్ గా. వేరే మూవీస్ లో మరీ ఓవర్ గా చూపిస్తారు కానీ తను చెప్పాడు కానీ ఓవర్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. కానీ ఆ రోల్ కి అంత అంత మంచిగా రోల్ నాకేం అనిపించలేదు. అది ఎందుకు ఉండాలి మూవీలో? ఆ ఒక్కసారి ఇంట్లోకి తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తాడు, దాని మూలంగానే అది ఒక సీన్ తప్ప నాకు ఇంకా అబ్బాయి వల్ల యూస్ ఏమి అనిపించలేదు. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు సీన్ గుర్తులేదా? వాళ్ళ డాడీ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మూవీ నాకు టీసీ ఇచ్చి పంపించేయండి అంటే లేదు నేను ఇవ్వను, ఆ అమ్మాయి మేజర్, ఆ అమ్మాయి వచ్చి నన్ను టీసీ అడిగితేనే నేను ఇస్తాను, పేరెంట్స్ వచ్చి అడిగితే నేను ఇవ్వను అంటాడు. అవును, వేరే ఎవరినైనా పెట్టొచ్చు, ఈ అబ్బాయి ఎందుకు దానికి? అబ్బాయి డైరెక్టర్ కదా, అందుకని ఆ అబ్బాయి పెట్టుకున్నాడు ఆ అబ్బాయి క్యారెక్టర్. అండ్ ఆ దుర్గా క్యారెక్టర్ కూడా నాకు అర్థం కాలేదు, అంత అవసరమైన క్యారెక్టర్. దుర్గా నువ్వు చూసావు అసలు మూవీ? అంటే అమ్మాయి పేరు దుర్గానా? అమ్మాయి పేరు దుర్గా. నాకు తెలిసి ఊహలు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు చూస్తుంది, అందుకే దానికి సినిమా అర్థం కాలేదని నాకు ఇప్పుడు నేను బాగానే చూస్తాను. నాకు దుర్గా క్యారెక్టర్ కూడా నాకు అంతేం అర్థం కాలేదు. ఓకే అబ్బాయి రిజెక్ట్ చేస్తాడు, ఆ అమ్మాయి కొంచెం మోడర్న్ అమ్మాయి అందుకని రిజెక్ట్ చేస్తాడు అంతేనా? యా. సో ఆ అబ్బాయి ఎలా ఉంటాడంటే ఇలాంటి సాఫ్ట్ గా వాళ్ళ అమ్మలాగా అన్నిటికీ అగ్రీ చేసే అమ్మాయి కావాలి, అందుకని ఈ రష్మిక తోటి అట్రాక్ట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ అన్ని క్యారెక్టరిస్టిక్స్ కనిపించాయి. సో ఏదన్నా ఓకే రూమ్ కి వచ్చి క్లీన్ చేయడము, రూమ్ కి వచ్చి ఫీడ్ చేయడము అన్ని ఇలాగ వాళ్ళ అమ్మలా చూసుకుంటుంది కదా. సో హీ వాజ్ లుకింగ్ ఫర్ మదర్ ఇన్ హిస్ గర్ల్ ఫ్రెండ్. ఈ ఈ దుర్గా ఆబ్వియస్లీ ఆ టైప్ కాదు. ఈ దుర్గా చాలా బోల్డ్, డ్రామాలో చాలా బాగా స్పీచ్ ఇస్తుంది. సో అందుకని దుర్గా ఆ టైప్ కాదు. సో ఈవెన్ దో దుర్గా సైడ్ నుంచి చాలా ఇష్టం ఉంది, దుర్గా సైడ్ నుంచి ఇష్టం ఉంది చెప్పేస్తుంది కదా. కాకపోతే ఈ అబ్బాయికి అలాంటి నచ్చవన్నమాట. ఈ అబ్బాయే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలి ఫస్ట్, ఆ టైప్ అబ్బాయి. అవును, కానీ నాకు ఆ క్యారెక్టర్ కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు. ఎవరో ఒకళ్ళు కన్ఫ్యూజన్ ఉందా? లిపి ఆ దుర్గా క్యారెక్టర్ కాదు, వాటిల్లో నిజంగా అంత మీనింగ్ ఏమైనా ఉందా చెప్పు? అంత ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అన్ని క్యారెక్టర్స్ లో? అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు క్యారెక్టర్స్ అందులోకి కొంచెమైనా వాల్యూ అయితే ఉంది మూవీలో. ఈ ప్రొఫెసర్ ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుంటే ఆబ్వియస్లీ ఈ అబ్బాయికి ఏమంటారు ఇలా. సో బేసికలీ నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఈ అమ్మాయికి, ఈ దుర్గా అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి ఏమో నాకు ఇలాగా కాదు, నాకు అణిగి మణిగి ఉండే అమ్మాయి కావాలి, నీ ఇలాంటి అమ్మాయికి నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి అమ్మాయిని బాయ్ బాయ్ అంటాడు. దాని అవుతా స్టిల్ ఇంకా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఈ రష్మిక ఫ్రెండ్ ఒక అబ్బాయికి తినంటే ఇష్టం ఉంటుంది కదా, ఈ అమ్మాయి తను ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం తను యాక్సెప్ట్ చేయడు. సో ఇట్స్ లైక్ దాన్ని ఏమంటారు లైక్ హిపోక్రసీ. ఆ అబ్బాయి హిపోక్రసీ క్యారెక్టర్ కనిపిస్తుంది దాని వల్ల. లైక్ ఈ అబ్బాయి మాత్రం ఇష్టమైన ఈ అమ్మాయి ప్రపోజ్ చేసిన అమ్మాయితో ఇంకా స్టిల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఈ అమ్మాయి మాత్రం నో మ్యాటర్ హౌ డీసెంట్, నో మ్యాటర్ హౌ డిగ్నిఫైడ్ ఆ అబ్బాయితో మాట్లాడకూడదు, ఇంకా అబ్బాయికి రూమ్ కి వెళ్ళి థ్రెడ్ చేయడం అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి కూడా ఫస్ట్ లో తినంటే ఆబ్వియస్లీ జెలస్ ఉంటుంది, ఐ డోంట్ లైక్ హర్, ఐ హేట్ హర్ టైప్స్ లో ఉంటుంది, నన్ను కాకుండా ఆ అమ్మాయిని చూస్ చేస్తావు టైప్స్ లో. బట్ ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడాక ఓకే నో షీ ఈస్ యాక్చువల్లీ ఇన్నసెంట్, షీ నీడ్స్ సంబడీ టైప్స్ లో ఆ అమ్మాయి ఇంకా ఫ్రెండ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ దుర్గా అండ్ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి కూడా ఈ అబ్బాయి క్యారెక్టర్ తెలుసు, సో అందుకని చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది, ఆల్మోస్ట్ లైక్ లుకింగ్ అవుట్ ఫర్ హర్ టైప్స్ లో. సో నాకు ఇంకొక నచ్చని క్యారెక్టర్ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్. అసలు అమ్మాయి ఎలా అలా అలా డిప్రెస్డ్ గా ఎందుకు ఉందో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు కూడా అదే ఏం చూపించలేదు. వాళ్ళ నాన్న చచ్చిపోయిన రోజులు అయింది, కానీ ఇన్ని ఇయర్స్ అలాగా అణిగి మణిగి ఉండేసరికి అలా అయిపోయింది సైకలాజికలీ.
నీకు దరిద్రపు మూవీ ఎంత కనెక్ట్ అవుతుందని నేనైతే అసలు అనుకోలేదు. నీకు కనెక్ట్ కాలేదు, కాకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి స్టోరీ చూపించినందుకు నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఉంటారు అలాంటి ప్రపంచం అంతా వెల్ బ్యాలెన్స్ పీపుల్ ఉండరు. అలాంటి సాడ్ అండ్ డిప్రెస్ పీపుల్ కూడా ఉంటారు. కానీ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ కూడా నాకు ఇంకా పాపం వాళ్ళ మమ్మీ ఏదో కొంచెం వచ్చి ఈ అబ్బాయిని చెంపపైన కొట్టి నువ్వు ఇదేంటి ఈ అమ్మాయి స్పీచ్ తర్వాత ఎక్కడో ఇలా చెంపపైన కొట్టి వాళ్ళ మమ్మీ వచ్చి సో నువ్వు ఇలా మారిపోయావు అని చెప్పి ఏదైనా చేస్తుందేమో అనుకున్నా గానీ ఏం చేయదు వాళ్ళ మమ్మీ క్యారెక్టర్. లైఫ్ లాంగ్ అలా ఉండి సడన్ గా ఎలా మారిపోతుంది రుద్రకాళి లాగా. ఇంకొక డౌట్ ఏంటంటే ఈ అమ్మాయికి అబ్యూసివ్ రిలేషన్షిప్ అని చెప్పి అర్థమవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అమ్మాయి ఎందుకు బ్రేకప్ చెప్పదు అప్పుడే? ఒకసారి సడన్ గా కాదు, చాలా సార్లు చాలా ట్రై చేస్తుంది కదా. కాదు ఇప్పుడు ఏమనుకుంటారు అమ్మాయి రిలేషన్షిప్ ఓకే పర్వాలేదు, ఎస్పెషల్లీ ఇలాంటి అడ్జస్టింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు పర్వాలేదులే టైప్ లోనే చేస్తారు. అంతేగాని ఇప్పుడు నార్మల్ ఇప్పుడు సపోజ్ మనలాగే వెళ్ళిపోయి గొడవ పెట్టుకుని ఆ టైప్స్ చాలా తక్కువ ఉంటారు. మేబీ ఇప్పుడు ఎక్కువ మంది ఉండొచ్చు, బట్ స్టిల్ ఇలాంటి పీపుల్ కూడా ఉంటారు. ఈ స్టోరీ నార్మల్ అమ్మాయి గురించి కాదు, అలాంటి అమ్మాయి గురించి, అణిగి మరిగి ఉండే అమ్మాయి గురించి స్టోరీ. ఆల్రెడీ ఒకసారి బ్రేకప్ చెప్తుంది, మళ్ళీ తర్వాత మేకప్ అవుతుంది కదా, లైక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఆల్రెడీ ఒకసారి చెప్తుంది కదా, ట్రై చేస్తుంది ఒకసారి. సో అబ్బాయి మళ్ళీ ఎందుకు అని ఓవర్ పవర్ చేసేసరికి లేదు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకనే మళ్ళీ సెకండ్ టైం ఫైనలీ ఆబ్వియస్లీ అమ్మాయికి ఫియర్ ఉంటుంది. ఈ అబ్బాయి వెళ్ళి అందరినీ కొడుతూ ఉండి ఆ టైప్ లో ఉన్నప్పుడు నచ్చిందా నచ్చలేదా సినిమా చెప్పు నాకు. ఆ క్లైమాక్స్ నాకు ఓకే, నాకు యావరేజ్. క్లైమాక్స్ నచ్చలేదు. క్లైమాక్స్ కూడా కొంచెం అమ్మాయి ఫీడ్బ్యాక్ ఇచ్చుంటే చాలు, సాఫ్ట్ గానే ఇలానే ఇన్నోసెంట్ గా సాఫ్ట్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చున్నా కూడా నాకు నచ్చుండేది. ఆ మెయిన్ పాయింట్ ఆ అబ్బాయికి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, అందుకని నాకు యావరేజ్. మూవీలో అసలు మీనింగ్ అర్థం కాలేదు, బేసికలీ ఏం చెప్తున్నాడు సభ్య సమాజానికి. సో ఒకటి ఏమని చెప్తున్నాడు అంటే అబ్బాయి ఇలా సైకో లాగా ఉండకండి, కొంచెం నార్మల్ గా ఉండకండి, ఇంత ఓవర్ పొజెసివ్ ఇలాగా హిపోక్రిట్స్ లాగా బిహేవ్ చేయకండి. అండ్ రెండు నేను తీసుకున్న అర్థం ఏంటంటే అమ్మాయిలు మీరు కూడా కొంచెం ఆనెస్ట్లీ ఆన్సర్ చెప్పండి, లైక్ ఇలా నువ్వు ఇలా చేస్తున్నావు రా సుబ్బారావు అందుకని గెట్ లాస్ అన్నానండి, అంతేగాని ఏదో సమ్ ర్యాండమ్ ఎక్స్క్యూజ్ ని ఇవ్వకండి. అది ఇవ్వకుండా ఇచ్చిన మెసేజ్. నాకేమనిపించిందంటే ఈ మెసేజ్ ఆబ్వియస్లీ ఫస్ట్ పాయింట్ అగ్రీ చేస్తాను, లైక్ అబ్బాయిలు ఇలా ఉండకండి అని. సెకండ్ మెసేజ్ నాకు ఏమనిపించిందంటే అమ్మాయిలు ఇలాంటి అబ్యూసివ్ రిలేషన్షిప్ లో ఉండకండి, మీరు ఎంత తొందరగా బయటకు వస్తే అంత తొందరగా బయటకు రండి. అంతేగాని నాకు మిస్సింగ్ పాయింట్ అగైన్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అబ్బాయికి నిజమైన రీజన్ ఇవ్వాలి, లేకపోతే లిపి చెప్పినట్లు అబ్బాయి ఇంకా సైకోపాత్ అయ్యి నెక్స్ట్ రిలేషన్షిప్ లో ఇంకా బాగా టార్చర్ పెడతారు అమ్మాయి. ఇంకొకటి కూడా ఏంటంటే లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ పేరెంట్స్ కి కూడా అనుకోవచ్చు, ఎలాంటి మీ అమ్మాయి ఒక ఏజ్ కి వచ్చాక గివ్ హర్ సమ్ స్పేస్, అమ్మాయిని కొంచెం చూసుకొని అంతేగాని ఏదో ఇలా పట్టుకుని కూర్చోకండి. అంటే ఇప్పుడు మీరు అలా మారిపోరు అని చెప్తారు, కానీ అందరూ మనుషులు ఈ సినిమా చూసి మారిపోవాలన్నమాట. అబ్బాయిలు మంచిగా మారిపోవాలి, అమ్మాయిలు కూడా ఎవరు మారరు, మరి దేనికోసం ఉంటారు అని ఒక అవేర్నెస్. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఏమన్నా అందరు రాముడు కాదు, అందరూ నైట్ ఇన్ షైనింగ్ అమర్ కాదు, ఇలాంటి సైకోస్ కూడా ఉంటారు. సో వాచ్ అవుట్. ఇంకొకటి చెప్పాలంటే చాలా మంది మేబీ ఆ అబ్బాయి బిహేవియర్ యాక్సెప్టబుల్ అని కూడా అనుకోవచ్చు, లైక్ మన జనరేషన్ అమ్మాయిలు చెప్పలేం. వాళ్ళు ప్రాబబ్లీ ఓ యా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత మంచిగా ఉంటున్నాడు, వాళ్ళు అదే చూస్తారు తప్పితే సైలెంట్ గా కంట్రోల్ చేస్తున్నాడు, సైలెంట్ గా నా ఫ్రీడమ్ తీసుకుంటాను కూడా అనుకోరు. కొంతమంది సైలెంట్ గా ఏం చేయట్లేదు, నార్మల్ గానే అదేంటి చాలా బ్లంట్ గానే చేస్తున్నారు. ఓ మై గాడ్ సో కేరింగ్ టైప్స్ లో కూడా అనుకుంటారు. నా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్నారు కొంతమంది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, మన కజిన్స్ లో కూడా ఉన్నారు, ఓ ఎంత కేరింగ్ అనుకుంటారు, కాకపోతే వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫ్రీడమ్ తీసుకుంటున్నట్లు. యాక్టింగ్ గురించి చెప్పాలంటే మీకు రష్మిక మందన యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ బానే ఉంది, హీరో మెటీరియల్ లాగా లేకపోయినా, కానీ నాకు రష్మిక యాక్టింగ్ నాకేనా అంత నచ్చలేదు. నాకు అమ్మాయి డైలాగ్ డెలివరీ నచ్చదు అసలు. నాకు బాగా అనిపించింది, కన్నడ అయినా కూడా బాగా మాట్లాడాను. ఎస్పెషల్లీ ఎడవడము అండ్ ఎవ్రీథింగ్ కొంచెం భయపడ్డము నాకు కొంచెం బాగా అనిపించింది ఈ మూవీలో. నాకు బాగా అనిపించింది. ఈ సినిమాలో మేకప్ లేదనుకుంటా కదా ఈ అమ్మాయికి, బాగానే యాక్టింగ్ చేస్తుంది. మేకప్ కి కానీ ఇంత మంచి కమర్షియల్ హీరోయిన్ ఇలాంటి సినిమాలు ఎందుకు యాక్ట్ చేస్తున్నా అర్థం కాలేదు నాకు. అల్లు అర్జున్ పక్కన విజయ్ దేవరకొండ లాంటి మంచి కమర్షియల్ మూవీస్ యాక్ట్ చేస్తున్న అమ్మాయి లాంటి చెత్త స్టోరీ ఉన్న మూవీలు ఎందుకు చేస్తుంది? పాపం అమ్మాయి కూడా అనుకుని ఉంటుంది, ఓకే మంచి స్టోరీ ఉంది, ఓకే కొంచెం అట్లీస్ట్ ఒక 1% అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ మూవీని చూసి టైప్స్ అనుకుని ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ.
అండ్ ఆబ్వియస్లీ మ్యూజిక్ గురించి చెప్పండి. లిపి ఫస్ట్ టైం నువ్వు నేను అగ్రీ కదా, చేస్తున్నాము seriously. నాకు ఆపోజిట్. అర్థం కాలేదు. లిపి అప్పటికి నచ్చలేదు అంటుంది, కానీ నేను మంచి ఆల్రెడీ పనులు చెప్పింది కదా చెప్తున్నా. రీజన్ ఎందుకు నచ్చలేదు. నాకు ఇలాంటి సగం మెసేజెస్ వచ్చేవి నాకు అవి నచ్చవు. నాకు ఇన్ఫాక్ట్ నాకు ఎండ్ లో నాకు చిరాకు వేసింది, లైక్ వాట్ అనిపించింది అనమాట. సో అందుకని నాకు నచ్చలేదు. నాకు మొత్తం అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్ వల్ల నాకు నచ్చలేదు మూవీ. అగే నాక చెప్పిన దాంట్లో ఒకవేళ కనుక ప్రాపర్ కంక్లూజన్ ఉండుంటాయి కనుక, అంటే ఆబ్వియస్లీ అబ్బాయి ఓవర్ నైట్ మారడు, బట్ స్టిల్ అట్లీస్ట్ ఈ అమ్మాయి ఇవ్వాల్సింది ఈ అమ్మాయి కనుక ఏదో చెప్పుండి ఉంటే కనుక నాకు బాగానే అనిపించేది. కరెక్ట్. Hmm. ప్రాబ్లం ఏంటంటే Music నాకు మీకు లిపికి ఎలా మూవీ అనిపించింది? అర్థమైంది, కాకపోతే కొంచెం ఇన్కన్క్లూజివ్ అనిపించింది. నా ప్రాబ్లం నీకేంటంటే నీకు మూవీ అర్థం కూడా కాలేదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ అబ్బాయి క్యారెక్టర్ వల్ల ఉపయోగం ఏంటి అంటారు. అసలు నీకు మూవీ నాకు అర్థం అర్థమైంది, కాలేదు. కానీ నాకు నచ్చలేదు అసలు. నాకు ఈ మూవీ నాకు అసలు నచ్చలేదు మూవీ. దాని తర్వాత మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది, గుర్తుందా అసలు? నాకు గుర్తులేదు. గుర్తులేదు మ్యూజిక్. నాకు నువ్వు గుర్తులేదు. నిన్న రాత్రి చూసావు Music కూడా హమరీ అంత టూ మచ్. బాగుంది. ఆయన గుర్తులేదు లిపి. మేము చూసి నాకు దీంట్లో ఒకటి డౌట్ వచ్చింది ఏంటంటే, వాళ్ళు హైనానా సినిమా చూస్తుంటారు కదా, అమ్మాయి తెగ నవ్వుతూ ఉంటుంది. మనము హైనానా పాడ్కాస్ట్ చేసినప్పుడు అనుకున్నాం దీంట్లో అసలు జోక్స్ ఉన్నాయా అని. ఆ అమ్మాయి ఎందుకు నవ్వింది హైనానా మూవీ చూస్తూ నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. మీరు గమనించారా లేదు తెలియదు. కరెక్ట్, నవ్వింది, ఇప్పుడు ఆలోచిస్తున్నా నాకు. మనం ఆ పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు అనుకున్నాం కూడా అసలు దీంట్లో అసలు కామెడీ సీన్స్ ఉన్నాయా, లేవు కదా, ఒకటి కూడా అనుకున్నాం. ఏం మరి ఎనీవే, సో నాకైతే ఈ మూవీ నచ్చలేదు. లైక్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి, నా దగ్గర పాయింట్స్ ఏం లేవు యాక్చువల్లీ మూవీ గురించి. నాకైతే చాలా మంచి రిఫ్రెషింగ్ అనిపించింది. ఇలాగ హీరోస్ ఇంట్రొడక్షన్ కి చాలా టైం తీసుకుని ఇంట్రొడక్షన్ సీన్, వాకింగ్ సీన్, ఒక స్టాండర్డ్ ఫార్ములాస్, ఒక పాట, తర్వాత ఒక ఫైట్, తర్వాత హీరోని ఎలివేట్ చేసే మూవీస్, వాటన్నిటితోటి కంపేర్ చేస్తే నాకు మంచిగా ఒక స్టోరీ ఉన్న మూవీ లాగా అనిపించింది. వెదర్ యూ లైక్ ద స్టోరీ ఆర్ నాట్ ఇస్ అనదర్ క్వశ్చన్, బట్ నాకు కొంచెం రిఫ్రెషింగ్ లాగా అండ్ అనిపించింది. నాకు ఈ డైరెక్టర్ చిన్మయి వాళ్ళ హస్బెండ్ తెలుసు కదా మీకు, సింగర్ చిన్మయి వాళ్ళ హస్బెండ్. అండ్ నాకు ఎందుకు నచ్చిందంటే పిటి మధ్య చక్కగా చెప్పినట్లు కొంచెం రిఫ్రెషింగ్, కొంచెం క్లోజ్ టు రియాలిటీ టైప్ స్టోరీ. అంతేగాని ఏదో లాస్ట్ కి అబ్బాయి ఏదో 180 డిగ్రీ యాంగిల్ మారిపోయి అమ్మాయి ఫుల్ ఫెమినిస్ట్ అయిపోయి అది ఇది టైప్స్ లా కాకుండా స్టిల్ వెరీ ఏమంటారు నిజంగా జరిగేటట్లే ఉంది, మైనస్ ఆ ఒక పాయింట్. సో అందుకని నాకు నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ అన్నమాట. పాప మంచిగా ఆడలేదు. సో మన ప్రపంచాలకి హీరో కావాలి, వాల్యూ కావాలి, నెక్స్ట్ సాంగ్ కావాలి, ఫైట్ కావాలి, వాళ్ళకి స్టాండర్డ్ ఫార్ములా ఇష్టం మన ఆడియన్స్ కి జనరల్లీ. ఈ మూవీ బాగాలేదు అసలు ఫస్ట్. సో ఎనీవే, ఇంకా ఉన్నాయా పాయింట్స్? నాకేం లేవు. సో ఐఎండిబి రేటింగ్ ఇస్తావా? యా చెప్తాను నాకు. సో ఐఎండిబి రేటింగ్ ఈ మూవీకి 6.6. గుడ్. ఫస్ట్ నేను చెప్తాను ఆగండి. ఈ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ అక్కగారు చాలా బాగుంటుంది, అందులో చూడు నీకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అని చెప్తే సరే అని చెప్పి రాత్రి 12 o'clock స్టార్ట్ చేసి 2:30 దాకా ఎప్పుడో దాకా చూసాను. నాకైతే అసలు నచ్చలేదు మూవీ. నేను ఈ మూవీకి ఒక మేబీ కొన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే అనిపించింది కాబట్టి ఒక 3 out of 10 ఇస్తాను నేను ఈ మూవీకి. లిపి నేను ప్రాబబ్లీ ఒక 6 ఇస్తాను, ఎందుకంటే ఒకటి క్లోజ్ టు రియాలిటీ క్యారెక్టర్స్, 2 క్లోజ్ టు రియాలిటీ కంక్లూజన్, అండ్ 3 అంత ఓవర్ యాక్షన్ అయితే లేదు ప్రిటీ మచ్ పీపుల్ దగ్గర నుంచి మూవీలో. 4 మాత్రం నాకు ఓన్లీ క్లైమాక్స్ పాప మా అబ్బాయిని ఇంకా ఎక్కువ సైకో లాగా చేసి వదిలేశారు కాబట్టి నాకు అది నచ్చలేదు, నాకు అది అసలుకి నచ్చలేదు. ఆ ఒక్క రీజన్ కి 4 points కట్ చేశాను నేను. నేను డిట్టో లిపి, కాకపోతే నేను 7 ఇస్తా. కామెంట్స్ కాపీ పేస్ట్. అక్క అందుకనే మనకి ఫీజ్ వచ్చింది అక్క, నువ్వు నేను ఫైనల్లీ ఒప్పుకుంటున్నాము ఒక విషయము మూవీస్ లో. ఎనీవే, సో ఇంకొక పాడ్కాస్ట్ మనం చేసింది రిమైండ్ చేద్దాం అనుకుంటున్నాను. పాడ్కాస్ట్ చేసింది కలేజా మూవీ పైన పాడ్కాస్ట్ చేసాము. ఇది ఆల్రెడీ రిమైండ్ చేసాము, చేయలేదు కదా. సో కలేజా మూవీ చేసాము, దానికి మనకి 42 subscribers వచ్చారు. అది కూడా మన ఛానల్లో వన్ ఆఫ్ ద హెడ్ పాడ్కాస్ట్ అనమాట. సో ఒకవేళ మీరు కలేజా మూవీ పాడ్కాస్ట్ మేము చేసింది చూడకపోతే ప్లీజ్ చెక్ చేయండి. అండ్ వాట్ టు వాచ్, వాట్ నాట్ టు వాచ్ నేను స్టార్ట్ చేస్తా. సో వాట్ టు వాచ్, ష్రెక్ మూవీ. సో చెప్పలేదు గుర్తులేదు, బట్ ష్రెక్ మూవీ నాకు చాలా ఇష్టమైన మూవీ. సో అదొక మూవీ నాకు ఇష్టం. వాట్ నాట్ టు వాచ్ ఇది ఒక తెలుగు మూవీ, బట్ మనం పాడ్కాస్ట్ ఎప్పుడు చేయము అందుకని చెప్తున్నాను. లిపిక్ తెలుసు ఈ మూవీ.
ఇది త్రిష యాక్ట్ చేసిన దయ్యం మూవీ, పేరు నాయకి. సో సో నాయకి అని ఒక దయ్యం మూవీ ఉంటుంది, దాంట్లో త్రిష యాక్ట్ చేసింది. చాలా చెత్త అది- మూవీ. సో ఒకవేళ చూడకపోతే వన్ టైం చూడకండి. వాచ్. దయ్యం ఉంటుంది and ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ దయ్యం మూవీ, నార్మల్ దయ్యం మూవీ కాదు. ఇట్స్ వన్ టైం వాచ్ అంటాను నేను. ఓకే, సో అది అక్క, వాట్ టు వాచ్, వాట్ నాట్ టు వాచ్. ఓకే, వాట్ టు వాచ్ దే దే ప్యార్ దే అని ఒక హిందీ మూవీ వచ్చింది. అందులో అజయ్ దేవ్గన్ ఇంకా రకుల్ ప్రీత్ ఇంకా మాధవన్ ఉంటారు. సో అది కొంచెం కామెడీ. సో నాకు నచ్చింది ఆ సినిమా. వాట్ నాట్ టు వాచ్ ఏం లేదు. లిపి? నాకు కూడా వాట్ నాట్ టు వాచ్ ప్రస్తుతానికి ఏం లేదు. వాట్ టు వాచ్ మాత్రం 101 డాల్మేషన్స్ కార్టూన్ మూవీ చాలా బాగుంటుంది. పాత మూవీ, ఒరిజినల్ చాలా బాగుంటుంది. ఓకే, సో యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ రాసుకోలేదు ఈసారి. నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ పాడ్కాస్ట్లో చెప్తాను. సో అది మా పాడ్కాస్ట్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి. నాకైతే నచ్చలేదు. కావ్యకి, లిపికి నచ్చినట్టు అనిపించింది. లిపికి నచ్చలేదు అని చెప్తున్నా, నచ్చినట్టు అనిపిస్తుంది. నాకు అదొకటి, సో నాకు మీరు చూస్తే నాకు ఆ కనుక conclusion ఒకటి నచ్చలేదు. మైనస్ కంక్లూజన్ నచ్చింది నాకు. అర్థమైంది. సో మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తే కనుక మీకు నచ్చిందో నచ్చలేదో, మీరు నాతో అగ్రీ చేస్తారో లేకపోతే కావ్య లిపితో అగ్రీ చేస్తారో కామెంట్స్లో తెలపండి. సో అది మా పాడ్కాస్ట్. అండ్ ఈసారి నుంచి మేము రెగ్యులర్గా పాడ్కాస్ట్ రికార్డ్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఒకవేళ మీరు కూడా మా పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటే ఒక ఈమెయిల్ అడ్రస్ స్క్రీన్ పైన పెడతాను. సో ఆ ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ చేయండి, మనం కలిసి పాడ్కాస్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితోటి షేర్ చేయండి. అండ్ కామెంట్స్ వదలండి. అన్ని కామెంట్స్ చదువుతాము, అన్ని కామెంట్స్కి మేము రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం.